పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది ఇరాన్. గల్ఫ్లోని అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయనున్నట్లు ప్రకటించింది ఐఆర్జీసీ. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్ లాంటి సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు తమ లిస్టులో ఉన్నాయని చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్లకు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది ఇరాన్ సైన్యం. తమ దేశంపై యుద్ధానికి టెక్ కంపెనీలు సహకరిస్తున్నాయని తెలిపింది ఇరాన్. ఆ సంస్థలపై దాడి చేయడానికి శత్రువులే తమకు స్వేచ్ఛ కల్పించాయని చెప్పింది. ఆయా ప్రదేశాలకు కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండొద్దని హెచ్చరించింది ఇరాన్. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది ఇరాన్. గల్ఫ్లోని అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయనున్నట్లు ప్రకటించింది ఐఆర్జీసీ. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్ లాంటి సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు తమ లిస్టులో ఉన్నాయని చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్లకు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది ఇరాన్ సైన్యం. తమ దేశంపై యుద్ధానికి టెక్ కంపెనీలు సహకరిస్తున్నాయని తెలిపింది ఇరాన్. ఆ సంస్థలపై దాడి చేయడానికి శత్రువులే తమకు స్వేచ్ఛ కల్పించాయని చెప్పింది. ఆయా ప్రదేశాలకు కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండొద్దని హెచ్చరించింది ఇరాన్.